ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ను మించిపోయాయి. 3 సీట్లు తమ ఖాతాలో పడేలా వైసీపీ అధికార పార్టీకి జలకిచ్చేందుకు టీడీపీ పావులు కదుపుతుండటంతో ఏం జరగబోతోందన్న టెన్షన్ నెలకొంది. దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలకు నగారం మోగింది. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలున్నాయి. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 15 చివరి రోజు. ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్, ఏపీ నుంచి సీఎం రమేష్, కనకమేడల, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ముగుస్తోంది. ఏపీలో రాజ్యసభ ఎన్నికల హేట్. అధికార వైసీపీ 3 సీట్లు గెలుస్తుందా? టీడీపీ వ్యూహాలు ఫలించి ఆ ఒక్క సీటు నెగ్గుతుందా? టీడీపీతో టచ్లో ఉన్న వైసీపీ అసంతృప్తులెందరూ? సీటు దక్కని ఎమ్మెల్యేలను వైసీపీ ఎలా దారికి తెస్తుంది? ఏపీలో సార్వత్రిక ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికల హీట్ రగిలింది. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు పోటాపోటీగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సంఖ్యాబలం ప్రకారం 3 సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లాల్సిన టీడీపీ కూడా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో 4 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల ఓట్లు కీలకం కావడంతో వారిపై వేటు పడకుండా టీడీపీ ప్రయత్నిస్తోంది. ఓవైపు వివరణకు గడువు పెంచాలని స్పీకర్ను కోరుతూనే దురుద్దేశ్యపూర్వకంగా తమకు నోటీసులు ఇచ్చారంటూ కోర్టును ఆశ్రయించారు 4 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు. అయితే గతంలో స్పీకర్ నిర్ణయాలపై కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. ఉన్న వాటిని స్పీకర్ పట్టించుకోలేదు. మరి ఈ 4 ఎమ్మెల్యేల పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది. ఏపీలో రాజ్యసభ సీటు గెలవాలంటే దాదాపు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలతో పాటు 4 టీడీపీ రెబెల్స్, ఓ జనసేన ఎమ్మెల్యే మద్దతు కూడా ఉంది. లెక్క ప్రకారం చూస్తే గెలుపు వైసీపీకి నల్లేరుపై నడకే. కానీ టికెట్లు దక్కని వాళ్లు వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తుండడం పోటీని రసవత్రంగా మార్చింది. అసెంబ్లీలో లెక్క ప్రకారం టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 4 ఎప్పుడూ వైసీపీలోకి జంప్ అయిపోయారు. దీంతో టీడీపీ బలం 19కి తగ్గింది. ఆ 4 వైసీపీ రెబెల్స్ పై కత్తి వేలాడుతుండటంతో వాళ్లు ఓటింగ్ లో పాల్గొనడం డౌటే. అంటే టీడీపీకి ఒక్క రాజ్యసభ సీటు గెలవాలంటే కనీసం మరో 25 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు 50 మంది వరకు తమకు టచ్లో ఉన్నారని టీడీపీ అంటోంది. వారి మద్దతుతో రాజ్యసభ సీటును నెగ్గి వైసీపీకి ఝలక్కివ్వాలని టీడీపీ భావిస్తోంది. కానీ అంతమందిని తమ వైపు తిప్పుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. టీడీపీ నుంచి వర్ల రామయ్య, కోనేరు సురేష్ పేరు ప్రచారంలో ఉంది. వైసీపీ రాజ్యసభ ఎన్నికల్లో గేమ్ ప్లాన్ ప్రకారం వెళుతోంది. 4 వైసీపీ రెబెల్స్ పై వేటు ద్వారా టీడీపీ బలాన్ని సాధ్యమైనంతగా తగ్గిస్తోంది. దీంతో పాటు అసంతృప్త ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు వైసీపీ 4 జాబితాలు ప్రకటించింది. అందులో 31 మంది సిట్టింగ్లకు సీట్లు నిరాకరించారు. వీరిలో 10 మంది వరకు ఆ పార్టీకి టచ్ లో లేకుండా పోయారు. మరికొందరు కూడా ఏం చేయాలన్న ఆలోచనలో పడ్డారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్లను పార్టీ ఎలా కంట్రోల్లోకి తెచ్చుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వీళ్లను బుజ్జగించే బాధ్యతను సీనియర్లకు అప్పగించినట్లు సమాచారం. భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు కల్పిస్తామని కూడా భరోసా ఇస్తోంది. వైసీపీ నుంచి సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పోటీ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ వ్యూహాన్ని అంచనా వేయలేక దెబ్బతిన్న వైసీపీ ఈసారి మాత్రం రాజ్యసభ ఎన్నికలను లైట్ తీసుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి అవకాశం ఇవ్వకూడదని గట్టి పట్టుదలతో ఉంది.